రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెరలేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతన్నకి పోయిన యాసంగి మరియు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎగవేతలలో, ఇచ్చిన హామీలను ఎగవేతలలో, అబద్ధపు అసత్యపు ప్రచారాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు భరోసా ఇస్తామని చెప్పి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ కి నోటీసులు పంపి విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెరలేపిందన్నారు. కేసీఆర్, హరీష్ రావును కూడా మిషన్ నోటీసుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇచ్చిన హామీలను విఫలమై పూటకో మాటకో నోటీసుల పేర్లతో కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. పాలన చెత్తన కాక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రోజుకో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, దానిలో భాగంగానే రాజకీయ కక్షతోనే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలో 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుకై అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చీల్చి చెండాడుతున్న హరీష్ రావు మరియు కేటీఆర్ ను చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకుపోతోందన్నారు. ఫార్ములా ఈ రేస్ తో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచిన కేటీఆర్ హైదరాబాద్ ను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చిన గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందాల పోటీలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువును, దేశ ప్రతిష్టను మంటకల్పారన్నారు. ఓటుకు నోటు దొంగ ఎవరు తెలంగాణ సమాజానికి తెలుసు అన్నారు. ఓటుకు నోటు కేసులో శుక్రవారం ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి గైహాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అహ్మద్ స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని నమ్మించి వంచడానికి రైతు భరోసా రైతులందరికీ ఈ నెలాఖరులోగా వేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా ఈ నెలాఖరులోగా డిక్లేర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. జనరల్ ఎలక్షన్లలో అమలు కానటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ చేయక, పోయిన వర్షాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు, పోయిన యాసంగిలో రైతు బంద్ ఇవ్వలేదు, రైతులందరికీ రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎలక్షన్లలో వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు పెట్టుకొని, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు పెట్టుకొని, ఏడిపాయల దుర్గమ్మ మీద ఒట్లు పెట్టుకొని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజల్ని మోసం చేయడమే. ప్రజలకు బాగా తెలుసు ఏ విధంగా మోసం చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే ప్రజల్ని ఎప్పుడు నమ్మించి వంచి మోసం చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రైతాంగానికి వర్షాకాల సీజన్ వచ్చింది, కనీసం యూరియా కానీ, డిఏపి కానీ, విత్తనాలు ఏవి కూడా అందుబాటులో లేవు. వచ్చే రోజులలో యూరియా కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వ కాలంలో జీలుగా విత్తనాలు అడ్వాన్స్గా పెట్టినాం, యూరియా, డిఏపి అన్నీ కూడా అడ్వాన్స్లో ఉంచి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసినాం. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోసం దగా వాళ్ళ పంపకాలలోనే ఉంది. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి టైం కేటాయిస్తుంది తప్ప ప్రజల కోసము, పరిపాలన కోసం ఎక్కడో టైం కేటాయించట్లేదు. అదే కాకుండా ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, కమిషన్లు వేయడం, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం, ఏదో రకంగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము
వాళ్ళు ఇచ్చిన హామీల మీద వాళ్ళ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు వెండగడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఆ విషయాన్ని ఈ ప్రజలలో తీసుకెళ్లేసరికి ప్రజలలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్టర్లీ ఫ్లాప్ అయింది అన్నటువంటి విషయం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడ 10 మంది కూర్చున్నా కూడా ఈ తుచ్చమైనటువంటి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అని మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో మరి ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఎంతసేపు ఈ నోటీసుల పరంపర కొనసాగుతూ ఉంది. యాక్చువల్గా ఇలా కమిషన్లో ఇలా కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు, హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, రేపు కేటీఆర్ గారు కూడా మండే నాడు తప్పకుండా అటెండ్ అవుతారు. కానీ ఇది ప్రజల్ని నమ్మించడానికి, మోసం చేయడానికి సరిపోతుంది తప్ప తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏమున్నది. ఆ రోజు ఇలా అందాల పోటీలు పెట్టిండ్రు. అందాల పోటీల గురించి ఇలా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ చూస్తే రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిపిండ్రు. గతంలో కేటీఆర్ గారు కార్ రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఎలక్ట్రానిక్ కార్స్ ఇవాళ వచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఎలక్ట్రానిక్ కార్ కనిపిస్తుంది. కారణం అలా ఈ రేసింగ్ కార్ సిస్టంలో రావడం వల్లనే మన దేశానికి ఆకర్షితమై ఇలా మన దేశంలో ఎన్నో ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి. అంటే దానికి కారణం ఆ రోజు చేసినటువంటి కారు రేస్ కార్యక్రమం. దానిలో భాగంగా ఏది చేసినా కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తే బాగుంటుంది, కాకుండా వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ అవసరం కోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇవాళ వేసే భరోసా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమే. ఈ ఎలక్షన్ల తర్వాత రైతు భరోసా ఉండదు, రైతు బంద్ ఉండదు, బోనస్ ఉండదు, ఏది ఉండదు. దాదాపు బోనస్ కూడా ఇలా 1100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రైతులందరికీ తెలుసు. రైతులు కాంట పెట్టుకున్నటువంటి రైతులకు కూడా డబ్బులు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో తప్పకుండా మీకు కర్రు కాల్చి వార్త పెట్టేది పక్క. మీ ఎలక్షన్ల భరోసాలు ఎవరు నమ్మరు, మీ ఎలక్షన్ల భరోసా ఎవరు నమ్మరు. గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి మోసాలు ప్రజలకు తెలుసు కాబట్టి, చురుకబెట్టింది కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.